నమస్కారం. ఈరోజు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి నేను మగధ టీవీ పేరు మీద, మగధ న్యూస్ ఛానల్ పేరు మీద, ఇంకా ఇతర ఛానల్స్ నడుపుతూ ఉన్నాను. సో చాలా వీడియోలు కూడా మీకు పెట్టడం జరిగింది. అయితే ఇటీవల గత నవంబర్ నుంచి అనుకుంటా ఒక లేడీ ఎవరో మగధ న్యూస్ అంటూ అడావడి చేస్తూ తప్పుడు చరిత్ర చెప్తూ సమాజంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని సోషల్ మీడియా చాలామంది మిత్రులు చెప్తే వీడియో కూడా చూశాను. ఆ తర్వాత కూడా నాకు కొన్ని కాల్స్ రావడం జరిగింది. మగధ టీవీలో నా నెంబరు ఉంది కాబట్టి ఆ నెంబర్ సంబంధించి ఫలానా లేడీ ఎవరు ఉన్నారు, మీ యాంకర్ అయినా, మీ ఆఫీస్లో పనిచేస్తుందా, మీ స్టాఫే కదా నెంబర్ ఏమని అడిగారు. తను ఎవరో నాకు తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆవిడ ఎవరైతే ఉన్నారో వారిని వెరిఫై చేస్తే ఆ మహా ఛానల్లో కొంతకాలం పనిచేశారు. తర్వాత ఆవిడని తీసేశారు. ఇతర ఏ ఛానల్లోనూ ఆవిడని తీసుకోలేదని తెలిసింది. రకరకాల చిన్న చిన్న ఛానల్ ఏదో యూట్యూబ్ ఛానల్ పనిచేసి ఉండొచ్చు, వేరే ఇతర ఏమన్నా స్కూల్లో కానీ ఇంకొక పనిచేసి ఆఫీసులలో పనిచేసి ఉండొచ్చు, ఫ్రంట్ ఆఫీస్లో అలాగా. సో ఆవిడ ఏం చేస్తున్నారంటే, ఈ మగధ న్యూస్ అనే పేరు పెట్టేసేసి, యాక్చువల్గా మగధ న్యూస్ అనేది మనది, మగధ న్యూస్ తెలుగు ఛానల్ మనది ఉంది, మగధ టీవీ కూడా మనదే ఉంది, మగధ హెల్త్, మగధ బిజినెస్ ఇండస్ట్రీ, మగధ మీడియా, మగధ పొలిటికల్, ఇలా ఒక 7 నెట్వర్క్స్, 7 ఛానల్స్ కలిపి ఒక నెట్వర్క్గా ఉండింది మాది. సో అందులో మగధ న్యూస్ కూడా మనదే. అయితే ఈవిడ మగధ పేరు వాడుతూ ఆవిడ ట్యాగ్లైన్ ఏమి ఇచ్చారంటే, హిందూ ధర్మాన్ని కట్టుబడి ఉన్నాము అనే ట్యాగ్లైన్తో నడిపిస్తున్నారు. సో ఇదంతా దారుణం అనుకో. ఆవిడ మాటలు నేను చదువుకున్నాను, ఉన్నత చదువులు అని చెప్తా ఉంటాను. ఉన్నత చదువుల సంగతి నాకు తెలియదు, కానీ కనీసం 3వ తరగతి పాస్ అయిన వాడిని అడిగినా కూడా మగధ సామ్రాజ్యం అంటే ఏమిటి, మగధ సామ్రాజ్యం ఏ మతాన్ని ప్రమోట్ చేశారు, ఏ మత ఆధారాల మీద, ఏ ధర్మం మీద పనిచేశారు అన్నది 3వ తరగతి పిల్లాడు కూడా చెప్పే పరిస్థితుంది ఈరోజు. అంటే 3వ తరగతి పిల్లాడికి కూడా ఉన్న కనీస జ్ఞానం కూడా లేని వ్యక్తిలాగా తనకు అనిపిస్తూ ఉంది ఆ వీడియో చూస్తూ ఉంటే. పైగా ఆమె దాన్ని సమర్థించుకుంటూ అఖండ భారతం అని చెప్తూ ఉంటే, కొత్త భాషను చెప్తా, ఆయన అఖండ భారతంలో బౌద్ధ ధర్మాన్ని ప్రమోట్ చేశాడు అశోకుడు. భారతదేశం మొత్తం కూడా చరిత్రను మనం పరిశీలిస్తే, ఆర్యుల రాకముందు, ఆర్యుల రాక తర్వాతనే చూడాల్సి వస్తుంది. ఆర్యుల రాకముందు భారతదేశంలో ఒక నాగరికత ఉంది, ఒక సంస్కృతి ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. అదే బౌద్ధ సాంప్రదాయం. ఆ బౌద్ధ పునాదుల మీదే మగధ సామ్రాజ్యం అనేది ఏర్పడింది. ఆ మగధ సామ్రాజ్యంలో అతి గొప్ప చక్రవర్తి, ప్రపంచంలో పేరుగాంచిన చక్రవర్తి అశోక చక్రవర్తి. ఆయన బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన చాలా ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా తన సొంత కుమార్తెను సైతం కూడా ఆయన ధర్మ ప్రచారానికి పంపడం జరిగింది. ఆయన కూతురు సంఘమిత్ర శ్రీలంకలోను, ఇలా అనేక ప్రాంతాల్లోనూ వాళ్ళు వెళ్ళారు. సో ఇదొక చరిత్ర. సో అటువంటి చరిత్రని వక్రీకరిస్తూ హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నాము మగధ న్యూస్ ద్వారా అనే ఒక ట్యాగ్లైన్ పెట్టుకొని పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతూ, ఎంత పిచ్చి వీడియోలు అంటే, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల లోన్ రూపంలో ఎగ్గొట్టి విదేశాల్లో పారిపోయి తిరుగుతున్న ఆర్థిక నేరగాళ్లను, ఆర్థిక ఉగ్రవాదులను సైతం
దేశభక్తులుగా ప్రచారం చేస్తూ చెప్తూ వాళ్ళ వక్ర భాష్యాలు కొత్త భాషలు చెప్తున్నటువంటి ఒక నీచమైన దిగజారి వీడియోలు పెడతా ఉన్నారు. సో ఇంతకంటే దిగజారుతనం మరొకటి ఉండదు. సో ఒక భూమి మీద పుట్టిన వ్యక్తికి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే బ్రతకాలంటే నీతిగా న్యాయంగా 100 మార్గాలు ఉంటాయి. అన్యాయంగా బతకాలంటే మరొక 100 ఉంటాయి. సో అవి నేను చెప్పక్కర్లేదు. కానీ మీడియా పేరుతోని, జర్నలిజం పేరుతోని అబద్ధాలు, తప్పుడు చరిత్ర వక్రీకరణ చేస్తూ వ్యూస్ పెంచుకోవటానికి ధనార్జనే ధ్యేయంగా నీచ ఉచ్చాలు వదిలి, మన భాషలో చెప్పాలంటే అన్నీ వదిలేసేసి ఇవాళ చరిత్రను వక్రీకరిస్తూ సంక్రాంతి పండుగని ఎవరొక కులాన్ని అంటగట్టారు. అదానిని దేశభక్తుడిగా ఇట్లా ఒకటి కదా వీడియోలు చూస్తూ ఉంటే చూసే వాళ్ళకి చాలా కంపరంగా ఉంటుంది. చూడటం పక్కన బట్టి కంపరంగా ఉంటుంది. సో అటువంటి దిక్కుమాలిన వీడియోలు చేసేవాళ్ళు. సో తర్వాత ఒక వీడియోలు చెప్తా ఉంది. సో నేను ఒక మంచి రిటైర్డ్ హిస్టరీ టీచర్ని పెట్టుకున్నాను. ఆయన మొత్తం పరిశోధన శోధించి కాచి రంగరించి పెట్టిన చరిత్రను చెప్తున్నాను చెప్పి నేను తర్వాత వెరిఫై చేస్తే తేలింది ఏంటంటే అతను సరస్వతి శిశు మందిర్లో టీచర్గా పనిచేస్తూ కొంతకాలానికి ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం పొంది ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీగా ఉంటే అతన్ని ఈవిడ ఎంగేజ్ చేసుకొని ఈ దిక్కుమాలిన చరిత్ర అంతా ఆయనతో రాపిస్తూ వీడియోలు చేస్తున్నది అనేది మనకు అర్థమైంది. సో మీకు తెలుసు సరస్వతి శిశు మందిరం అంటే ఎవరు ఉంటారు, ఏ భావజాలం ఉంటుంది, వాళ్ళు ఎటువంటి చరిత్రను ఎలా చేస్తారు మనం చూసిందే. ఎక్కడో త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో వాల్మీకి రాసిన రామాయణం, మహాభారతంలో డైరెక్ట్ కుల ప్రస్తావన ఉంటే కూడా జనాల అమాయకులు అని చెప్తూ నమ్మిస్తూ బ్రిటిష్ వాళ్ళు కులాన్ని కనిపెట్టారనేటువంటి ఒక నీచమైన వక్రీకరణ చేస్తున్నటువంటి దౌర్భాగ్య చరిత్ర మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇటువంటి నీచమైన భావాజాలాన్ని, సో ఆ వ్యక్తిగతంగా ఒక మతాన్ని ఆవిడ ఆచరించవచ్చు, తప్పలేదు. అది మంచిదా చెడుదా, సమాజానికి పనికి వస్తుందా లేదని అది వేరే విషయం. ఆ వ్యక్తిగతం, దాన్ని మనం ప్రశ్నించడానికి ఎవరికి తప్పలేదు, ఇంక్లూడింగ్ మీ. కానీ సమాజంలో తప్పుడు చరిత్రను, తప్పుడు ఆలోచనలను చరిత్ర వక్రీకరించి అబద్ధాల పుట్టలతో నోటికి ఏదొస్తే అది వ్యూస్ పెరగడానికి పండగల చరిత్ర వక్రీకరణ, మతాల చరిత్ర వక్రీకరణ, భారతదేశ చరిత్ర వక్రీకరణ, నేరగాళ్ళని మంచివాళ్ళుగా, దేశభక్తులుగా, దుర్మార్గులని సమాజాన్ని పనికొచ్చే వాళ్ళుగా ఇలా చెప్తూ నేను నిజాలే చెప్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, చాలా ఇన్వెస్ట్ చేశాను అటువంటి ఒక దూరంలో ఆవిడ న్యూస్ చెప్పేటప్పుడు అభ్యర్థించడం, నా వ్యూస్ చూడండి, నేను ఇంత కష్టపడి చేస్తున్నాను, మీరు చూడకపోతే వేస్ట్ అవుతుందన్న ఒక దీనస్థితిలో ఇవాళ మగధా న్యూస్ని గందరగోళం చేస్తూ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకని వీడియో పెట్టాల్సి వచ్చింది. మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే ఆవిడ చదువు మనకు తెలియదు, కానీ నేను డాక్టరేట్ చేశాను ప్రభుత్వ పాలనా శాస్త్రంలో. సింగిల్ అటెంప్ట్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ JRF నెట్ సాధించాను. యూనివర్సిటీ ఫెలోషిప్ ఇచ్చాను నాకు 5 years. ఇంకా చాలా కాలం స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేసాము, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో పనిచేసాము. ఇలా అన్ని రకాలుగా పనిచేస్తుంటే వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. చరిత్రను ఆశపడబోసినటువంటి బ్యాక్గ్రౌండ్ మనకు ఉంది. సో ఏ చరిత్రకారుని అడిగినా కానీ మగధ సామ్రాజ్యము బౌద్ధ ధర్మాన్ని ప్రమోట్ చేసిందని చెప్తారే తప్ప
హిందూ మతాన్ని ప్రమోట్ చేసిందని ఎవరు చెప్పరు. అది నిజంగా చరిత్ర కాదు. సో నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టుగా 3వ తరగతి కుర్రవాడికి కూడా మగధ సామ్రాజ్యం బౌద్ధ సామ్రాజ్యం అని తెలుసు. సో 3వ తరగతి పిల్లాడికి కూడా ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, తెలివి కానీ, జ్ఞానం కానీ లేని స్థితిలో ఈ వీడియోలు ప్రమోట్ చేస్తున్నారంటే దీని వెనకాల 2 రకాల కారణాలు అయినచ్చు. ఒకటి ఆర్థికపరమైన కారణాలు. సో ఉపాధి లేక ఇవాళ చాలామంది జర్నలిస్టులు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సో నేను జర్నలిస్టులు అని అంటున్నాను, కానీ ఇవాళ మీడియా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. మీడియాలన్నీ కూడా పేపర్లు అయితే పార్టీలు కరపత్రాలుగా, ఛానల్స్ అయితే పార్టీల మైకులుగా మారిపోయినటువంటి సందర్భం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఒక మీడియా పెట్టుకుంటే మనం ఏమైనా రాయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరి మీద రాయొచ్చు అనేది వాళ్ళు ఒక పిచ్చి ట్రాన్స్లోకి వెళ్ళిన సందర్భం చూసాం. మొన్న కూడా తెలంగాణలో ఒక మంత్రి గారి మీద ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్కి అక్రమ సంబంధం అంటగట్టి వ్యక్తిత్వ హననం చేశారు. ఇలా చాలా సందర్భాల్లో మీడియా వాళ్ళు చేస్తూ ఉంటారు, మనకు తెలిసిందే. సో వాళ్ళ మీడియాని ఎవరు అన్నారు, వాళ్ళకి సిగ్గు లేకుండా మీడియా అని చెప్పుకుంటారు. మీరు సిగ్గు వదిలేసేసి మేము జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ధోరణులు ఇవాళ యూట్యూబ్ ఛానల్ వచ్చాయి, సోషల్ మీడియా వచ్చాయి. సోషల్ మీడియా ఎందుకు చెప్తున్నానంటే, సోషల్ మీడియా అంటే ఈ సాంప్రదాయ మీడియా ఏదైతే ఉందో, పేపర్స్ కానీ టీవీ ఛానల్ కానీ, దానికి కులము, మతము, పార్టీ పూసుకొని ఉంటారు. సో నేను చాలాసార్లు చెప్పుకుంటాను, ఒక రాజకీయ పార్టీకి ఒక పేపర్ ఉందో లేదో తెలియదు, కానీ ఒక రాజకీయ పార్టీకి టీవీ ఛానల్ ఉందో లేదో తెలియదు, కానీ ఒక పేపర్కి రాజకీయ పార్టీ ఉంది, ఒక ఛానల్కి రాజకీయ పార్టీ ఉందని చెప్తాను. అంటే పార్టీలు మెయింటైన్ చేయలేకపోయినా కానీ మీడియా సంస్థలు రాజకీయ పార్టీలని కొమ్ము కాస్తున్నాయి అన్నది ఇది చక్కని ఉదాహరణ. సో ఇటువంటి స్థితిలో సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత సాంప్రదాయ మీడియా చాలా రకంగా దెబ్బతిన్నది, వాళ్ళ విశ్వసనీయత కోల్పోయింది. ఇవాళ మెయిన్ మీడియాలో వచ్చిన వార్తలను ఎవరు విశ్వసించట్లేదని మనకి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీడియా అనేది రాజకీయ పార్టీల కొమ్ము కాసే మైకులు, కరపత్రాలు తయారైన సందర్భం చూస్తున్నాం. అది ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ పేపర్, ఆ టీవీ ఛానల్ అని కాదు. సో వాళ్ళు అన్ని రకాలుగా రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారిన సందర్భంలో ఇవాళ మీడియా అనేది లేదు అనేది మనకు తెలుస్తుంది. ఇవాళ కొద్దిపాటి విశ్వసనీయత సోషల్ మీడియాలో ఉన్నప్పుడు దాన్ని కూడా కొందరు దుర్మార్గులు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం, ఉపాధి కోసం, లేకపోతే ఎవరో డబ్బులు ఇస్తే ఒక తప్పుడు భావజాలాన్ని, ఒక తప్పుడు కార్యక్రమాలను తీసుకుంటూ జనాల్లో ప్రశాంతంగా ఉన్న సమాజంలో అశాంతి రేపించడానికి మత గొడవలు కానీ, కుల గొడవలు కానీ, ఇతర అంశాలని ఒక సమాజాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి వారిలో కోవలకి ఇవ్వడం వస్తుందని చెప్పేసి స్పష్టంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆవిడ పేరు చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు, ఇష్టం ఉండట్లేదు. కాబట్టి మిత్రులందరికీ కూడా మగధ నెట్వర్క్స్ అనేవి నావి, మగధ టీవీ, మగధ న్యూస్, మగధ హెల్త్, మగధ మూవీస్, మగధ ఇండస్ట్రీ, మగధ మీడియా, ఇట్లా 7 రకాల ఛానల్స్ మనకు ఉన్నాయి. వాటి ద్వారా భవిష్యత్తులో పెద్ద కార్యక్రమాలు చేస్తాం. పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో మనం కార్యక్రమాలు చేపట్టబోతున్నాము మీడియా ద్వారా. కాబట్టి మిత్రులు చాలామందిని అడిగారు. సో వాళ్ళ గందరగోళం చేసిన తర్వాత, అన్న ఇదేంటన్నా మీ ఛానల్లో ఇటువంటి భావజాలం వస్తుందని చెప్పేసి అసలు ఎవరు ఎందుకు పెట్టుకున్నారు అయినా, అది కాదు మనకి ఎవరో తెలియదు, ఎవరా ఏదో పాపం ఏదో లైవ్లీడ్ బ్యాచ్లా ఉంది, ఎవరో లైవ్లీడ్ వచ్చి చేపిస్తున్నారులే అని చెప్పడం జరిగింది. ఆ వీడియోలు మొత్తం అలాగే ఉన్నాయి. కాబట్టి ఆ ఛానల్కి మా మగధ నెట్వర్క్స్ నుండి ఈ ఛానల్కి ఎటువంటి సంబంధం లేదన్న విషయాన్ని అందరం గమనించి, అటువంటి టీవీ ఛానల్ ఎవరు చూస్తున్నారో అటువంటి తప్పుడు ధోరణిని, సమాజంలో అశాంతి రేకెత్తించే వాళ్ళ విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. ప్రజలే స్వచ్ఛందంగా అటువంటి ఛానల్స్ మీద రిపోర్ట్ కొట్టాలి, అన్సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మగధ సామ్రాజ్యం, మగధ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, అశోకుడు, సంఘమిత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బౌద్ధ మతాన్ని నమ్మారు, బౌద్ధ ధర్మాన్ని పాటించారు, బౌద్ధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా చేయాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వారు రాజ్యం పతనమైన తర్వాత
మొత్తం భారతదేశంలో ఇబ్బందులు పడిన వాస్తవం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ బాయ్.